సంవత్సరంలో కలుస్తాయి. అందుకే మీరు యేసును మొక్కుతారా, అల్లాని మొక్కుతారా, రాయిని రప్పను మొక్కుతారా, చెట్టును మొక్కుతారా, నిరాకారిని మొక్కుతారా, నిర్గుణుని మొక్కుతారా, ఆకారాన్ని మొక్కుతారా? ఎవరిని మొక్కినా ఆ మొక్కులన్నీ ఆ నివేదనలన్నీ చేరేది ఒక భగవంతుడి దగ్గరికి మాత్రమే విశ్వసించేటువంటి జాతి మా భారత జాతి. ఇది సెక్యులరిజం అంటే. ఈ రోజున కనిపించే సెక్యులరిజం లాంటిది కాదు స్వామి వివేకానంద ప్రవచించినటువంటి సెక్యులరిజం. అందుకే స్వామి వివేకానంద ఉపన్యాసం పూర్తయిన తర్వాత ఆ వేదిక విని కూర్చున్నటువంటి వాళ్ళు, ఆ చివరిలో కూర్చున్నటువంటి మహిళలు, ఈ చివరిలో కూర్చున్నటువంటి వృద్ధులు నడవలేక బలం నుంచి కుర్చీల నుంచి నడుచుకుంటూ వచ్చి స్వామి వివేకానందకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. స్వామి వివేకానంద వేదిక దిగి ఆ మూలకి వెళ్తే ఒక 100 మంది 200 మంది యువకులు అతడి వెంట నడుస్తున్నారు. స్వామి వివేకానంద ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్తే ఈ 200 మంది ఆయన వెంట అనుసరిస్తున్నారు. స్వామి వివేకానంద వెనక్కి తిరిగి వాళ్ళని చూస్తుంటే వాళ్ళంత నిష్కృష్టులై చూస్తున్నారు. స్వామి వివేకానంద ఆ మూలకి ఈ మూలకి ప్రదక్షిణం చేస్తుంటే ఆ సభంతా ప్రదక్షిణం చేస్తుంది. ఒక ఊపాడు స్వామి వివేకానంద. అప్పటి వరకు ఎన్నో విశ్వమత మహాసభలు జరిగి ఉంటాయి. కానీ స్వామి వివేకానంద జరిగినటువంటి ఆ యొక్క విశ్వమత మహాసభల ప్రసంగం ప్రపంచంలో భారత జాతి, భారతీయ సంస్కృతి ఒక్కసారి ఉదర్చులు నేర్చి సర్వధర్మ సమభావాన్ని ప్రవచించినటువంటి దేశం భారతదేశం. స్వామి వివేకానంద అసలు ఈ సభకి రాకముందు 2 నెలల ముందు జూలై మాసంలో జేబుల్లో డబ్బులు లేవు. చికాగో నగరంలో రోడ్డు మీద నడుస్తుంటే అతను చూసేవాళ్ళు లేరు, అతను పలకరించేవాళ్ళు లేరు. ఒక సెలూన్ సెంటర్కి వెళ్తే ఆ మంగళవాడు కూడా బయటికి లోపలికి రాకుండా బయటికి పంపించారు. నీకు అంటరాని వాడి వంటి బయటికి పంపించారు స్వామి వివేకానంద. అప్పుడు ఒక మహిళ స్వామి వివేకానందను చూసి ఏమన్నా తెలుసా, మీరు ఇండియనా, మీరు భారతదేశం నుంచి వచ్చారా, మీరు ఇక్కడ ఉండలేదు, ఇది కాస్ట్లీ సిటీ, మీరు మా ప్రాంతానికి రండి అని తన ప్రాంతానికి తీసుకెళ్ళి తన ఊరికి తీసుకెళ్ళి. ఆ ఊరు పేరు బోస్టన్. బోస్టన్ సిటీ అమెరికాలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు, ఎన్నో యూనివర్సిటీలు, ఆ యూనివర్సిటీల్లో ఉండేటువంటి గ్రీకు శాస్త్రాన్ని ప్రబోధించేటువంటి అమెరికాలోకి వెళ్ళిన గొప్ప విద్వాంసుడు, అతని పేరు జేమ్స్ రైట్, జాన్ హెన్రీ రైట్. స్వామి వివేకానంద దగ్గరికి వచ్చాడు. 2 గంటలు స్వామి వివేకానందతో మాట్లాడాడు. ప్రపంచ చరిత్రను చదివారు. భారతదేశం యొక్క శాస్త్రాన్ని, గ్రీకు శాస్త్రాన్ని కూడా ఒకసారి విశ్లేషించారు. 2 గంటల సేపు స్వామి వివేకానందతో మాట్లాడిన తర్వాత స్వామి వివేకానంద జేహెచ్ రైట్తో ఏమన్నాడు తెలుసా, సార్ అన్ని దేశాలేమో వాళ్ళ గవర్నమెంట్లు అన్ని కూడా పర్మిషన్ తీసుకుని వచ్చాయి సభలో మాట్లాడడానికి, నాకు పర్మిషన్ లేదు సార్. మా భారతదేశంలో ఆంగ్లేయులు పరిపాలిస్తుంటే నాకెవరు సార్ పర్మిషన్ ఇచ్చేది, కొంచెం పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి మాట్లాడతాను సార్, ఉపన్యసిస్తాను సార్, ప్లీజ్ అంటున్నాడు స్వామి వివేకానంద. అప్పుడు జేమ్స్ రైట్ ఏమన్నారో తెలిసిన, స్వామీజీ ఉదయించే సూర్యుడికి ఎవరు పర్మిషన్ ఉంటుంది, ఉదయించే సూర్యుడికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, మీరు ఆ సభలోకి వెళ్తే స్వామి వివేకానందని మీరు ఆహ్వానిస్తారు. అప్పుడు స్వామి వివేకానంద అన్నాడు, సార్ జోక్ చేయకండి సార్, ఒక లెటరే కదా సార్, చిన్న ముక్క రాసిస్తే 2 వాక్యాలు రాసిస్తే నేను వాళ్ళకి ఆర్గనైజర్స్ ఇస్తే నేను పిలుస్తాను సార్ వేదిక మీదకి. అప్పుడు ఆ లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏముందండి, ఎన్ని చట్టాలు స్వీకరించాడు, ఏ యూనివర్సిటీలో చదివాడు అది రాయలేదండి. ఏం రాశాడు, అమెరికాలో ఉండే విద్వాంసులు, అమెరికాలో ఉండే పండితులు, అమెరికాలో ఉండే మేధావులు, అమెరికాలో ఉండే ప్రతిష్ఠిత వ్యక్తులు, అమెరికాలో ఉండే చరిత్రకారులు, అమెరికాలో ఉండే శాస్త్రజ్ఞులు, అమెరికాలో ఉండేటువంటి ఇంటలెక్చువల్స్ అందరినీ తీసుకొచ్చి తరాదులు టక్కర్లో ఒక పక్కన అందరినీ కూర్చోబెట్టి ఇంకో పక్కన స్వామి వివేకానందను కూర్చోబెట్టి అప్పటికీ కూడా ఇతని మేధస్సులు ఎవరి సరిపోగలరు. ఇది చాలా అండి, ఇది చాలా స్వామి వివేకానంద యొక్క గొప్పతనం. 2 అధ్యయనం చేసిన జేహెచ్ రైట్ యొక్క గొప్పతనం. స్వామి వివేకానంద ఆ రోజున కొలంబస్ హాల్లో అతన్ని పిలిచిన తర్వాత 24 వక్తగా అతను వేదిక మీదకి నడుచుకుంటూ ఆ దూరం నుంచి వస్తుంటే అక్కడ కూర్చున్నటువంటి 10 మతాలకు చెందినటువంటి వాళ్ళు, 10 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏమని మాట్లాడుకుంటున్నారు, హూ ఈజ్ దిస్ మాంక్, ఎవరి సన్యాసి, ఇండియా నుంచి వచ్చాడు. ఇండియానా?
డూ యు నో వాట్ ఈజ్ ఇండియా? నీకు తెలుసా ఇండియా అంటే? నాకు తెలియకపోయాడు సార్. 40 కోట్ల మంది భారతీయుల్ని 2000 మంది ఆంగ్లేయులు పరిపాలించి బానిస దేశం. నీకు తెలుసా? నాకు తెలియకపోయిందండి. అక్కడ పుట్టినటువంటి పిల్లల్ని గంగలో ముసళ్లకు పరిగెత్తే మూఢ నమ్మకాల దేశం. నాకు తెలుసు ఇండియా అంటే రాతి యుగము, కోటి యుగము, మధ్యరాతి యుగాలకు చెందినటువంటి అనాగరిక అసభ్య దేశాలకు, అసభ్య జాతులకు సంబంధించినటువంటి జాతి భారత జాతి. చూశారా? అప్పటికి భారతదేశం పట్ల వెక్కిరింతలు, ఏవగింపులు, వెటకారాలతో ఆ సభలో ఉండేటువంటి ప్రపంచ సభలకు సంబంధించినటువంటి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు గుసగుసలాడుతున్నారు. స్వామి వివేకానంద వేదికెక్కాడు. ఏమన్నాడు? అమెరికన్ సిస్టర్స్ అని బ్రదర్స్. మీరు చప్పట్లు కొట్టండి ఒకసారి. చాలా చేసి చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. స్వామి వివేకానంద కంటే ముందు చాలా మంది చప్పట్లు కొట్టారు. స్వామి వివేకానంద గురించి మాట్లాడేటువంటి భక్తులకి అందరూ చప్పట్లు పెట్టారు. కానీ స్వామి వివేకానందకి చిత్తరం ఉండే, ఆ చిత్తరువును చూసి ఆ హృదయంలో లోపలికి వెళ్ళి ఆ హృదయంలో వచ్చినటువంటి మాటలకి 3 నిమిషాల సేపు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఏమండి, ఏమి సిగ్నల్ అనేది స్వామి వివేకానంద ప్రసంగంలో? ఏమి సందేశం వెలువడింది అతని నోటి నుండి? భారతదేశంలో అర్ధరాత్రి 12 గంటలకి ఒక కొత్త వ్యక్తి ఆ ఊరికి వచ్చి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఊరిలో ఉండే వ్యక్తి ఆ కొత్త వ్యక్తితో ఏమంటాడు? ఆ ఊరిలో ఉండే వ్యక్తి ఆ కొత్త వ్యక్తితో ఏమంటాడు? అన్నా, ఎవరన్నా మీరు అంటారు కదా. అర్ధరాత్రి 12 గంటలకి ఒక కొత్త వ్యక్తిని కూడా అన్నాని పడగలిగే భారత జాతిక సభ్యత ప్రపంచానికి తెలియచేశాడు స్వామి వివేకానంద. మీకు తెలిసిన ఇంటికి వచ్చినటువంటి బిచ్చగత్తె ఏమంటుంది? ధర్మం చేయండి బాబు అంటుంది. అలాంటి బిచ్చగత్తెలు ఉండమ్మా అంటాం. బిచ్చగత్తె కూడా బిచ్చగత్తెరా, బిచ్చగత్తె కూర్చో ఉన్నాం మనం. బిచ్చగత్తెలు కూడా అమ్మా అని పిలిచే సభ్యత గల దేశం భారతదేశం. బిచ్చగత్తె ధర్మం గురించి మాట్లాడుతుంది. ధర్మం చేయండి బాబా అంటుంది. నీకు తెలిసిన ఈ దేశంలో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ధర్మం గురించి మాట్లాడతారు. ఈ దేశంలో బిచ్చగత్తె నోట్లో ధర్మాన్ని కనిపించే దేశం భారతదేశం. ఇదండి భారతదేశం అంటే. అందుకే స్వామి వివేకానంద అన్నలారా, అక్కలారా, తమ్ములారా, చెల్లెలారా అని సంపాదిస్తున్నప్పుడు అందరి రోమాలు నిలిచి, అందరి హృదయాలు అంటే ప్రకృతికి గురై, అందరి యొక్క మాటల్లో, అందరి యొక్క హృదయాల్లో స్వామి వివేకానందులు భారతీయ సంస్కృతిని నిలబెడుతున్న చాటి చెప్పిన వ్యక్తి. స్వామి వివేకానంద కంటే మాట్లాడిన వక్తలు ఏం మాట్లాడారు? లేడీస్ అండ్ జెంట్స్, ఆడోళ్ళారా, మొగోళ్ళారా, వీళ్ళంతా ఆడోళ్ళు, వాళ్ళ మొగోళ్ళు నెరవేరు. స్వామి వివేకానంద అన్నలారా, తమ్ములారా అనేటువంటి పలుకు అది ఆత్మీయతకు సంబంధించిన అంశంగా స్వామి వివేకానంద ఆ విధంగా సంబోధించారు. స్వామి వివేకానంద 20 నిమిషాల ప్రసంగం భారతదేశమే కాదు ప్రపంచంలో ఉండేటువంటి ఏదైతే జిగిల్చితని సంకుచితమైనటువంటి మతాలన్నిటికీ ఒక గుణపాఠం చెప్పారు. అందుకే స్వామి వివేకానంద వ్యక్తి కాదండి, అతను ఒక అపరమైనటువంటి శక్తి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచ చరిత్రలో అమెరికా వయస్సు ఎంతండి? అమెరికా ఎప్పుడు పుట్టింది? అమెరికా 500 సంవత్సరాల క్రితం పుట్టింది. 500 సంవత్సరాల క్రితం ప్రపంచంలో అమెరికా ఇరాక్, ఇజ్రాయిల్ ఈ 2 దేశాల యొక్క వయస్సు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ పట్టణంలో ఈ 2 దేశాలు. చైనా వయస్సు ఎంత? చైనా వయస్సు 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాల క్రితం చైనా సభ్యత సంస్కృతిని కల్పించవు. మీరు చెప్పండి, ఈ దేశంలో మనం పుట్టామే, ఈ భూమి మీద మనం జన్మెత్తామే, ఈ యొక్క భారతదేశం యొక్క వయస్సు మీకు తెలుసా? తెలిసే తెలుసు, తెలియకపోతే తెలియదు. తెలుసా తెలీదా? నాకు తెలియదు. మీకు తెలుసిన ప్రపంచంలో ఏ చరిత్రకారుడి కులమానాలకు అందనంత నా దేశం. సనాతన ధర్మం, సంస్కృతి ఈ ప్రపంచంలో ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రవహిస్తున్నటువంటి ఆ నదీ ప్రవాహం, ఆ ప్రవాహం పక్కన భూములు తడిచాయి. ఆ భూముల్లో సస్యశ్యామలతో పంటలు పండాయి. ఆ పంటలతో పాటు మనుషులు వచ్చారు, జీవించారు. పక్కనే చెట్లు మొలిచాయి, చెట్ల పైన పక్షులు ఎగిరాయి.
ఆ చెట్టు కింద పడేటువంటి ఆ పనులని జీవరాశులని తిరిగి ఏరుకుంటున్నాయి. అదేవిధంగా సనాతన ధర్మ సంస్కృతి ప్రదర్శిస్తుంటే ప్రపంచమంతా లేచి నిలిచి పర్యావరణాన్ని చూసినటువంటి దేశం భారతదేశం. మీకు తెలిసిన ప్రపంచంలో 13 దేశాలు ఈ రోజున ప్రపంచంలో లేవు. కానీ అదే 13 దేశాలు మనతో పాటు లేచాయి, మనతో పాటు నడిచాయి, మనతో పాటు పరిగెత్తాయి, కానీ కాలగర్భంలో కలిసిపోయినాయి. అలాంటి దేశాల పేర్లు ఒక 3 దేశాల పేర్లు మీకు చెప్తాను. గ్రీక్ దేశం. గ్రీక్ అనగానే ఎవరి పేరు మనకు వినిపిస్తుంది? గ్రీక్ అనగానే అలెగ్జాండర్ పేరు వినిపిస్తుంది కదా. గ్రీకు వీరుడు ఎవరు? నాగార్జున కాదు. గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ యొక్క గురువు అయినటువంటి అరిస్టాటిల్ ప్రపంచ విజేతగా ఆశీర్వదించాడు. ఆ విధంగా అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. మీకు తెలిసిన అలాంటి అలెగ్జాండర్ పుట్టినటువంటి గ్రీక్ దేశం ప్రపంచంలో లేదు. ప్రపంచానికి చూపించినటువంటి దేశం ధనిక దేశం. వస్తువుల్ని ఎగుమతి చేసి ఆ విధంగా ధనాన్ని ఆర్జించినటువంటి దేశం. ఏ వస్తువులు కొన్నా ఆ వస్తువు వెనుక మేడ్ ఇన్ రోమ్ అని రాసినటువంటి దేశం. అలాంటి రోమ్ దేశం ప్రపంచంలో ఈ రోజున లేదు. 3వ దేశం ఈజిప్ట్ దేశం. ఈజిప్ట్ అనగానే మనకి ఏం వినిపిస్తాయి? ఇంకేం వినిపిస్తాయి? మమ్మీ అంటే ఎవరు? శవాలు, భూతాలు. పాపం చాలా మంది తెలియక పాపం నన్ను మమ్మీ అని అంటుంటారు. అనకండి, శవమా భూతమా అమ్మని పిలవద్దండి. ఆ రకంగా భారతదేశము ఆ విధంగా పరిగెత్తుతున్న సమయంలో గ్రీక్ ఇవాళ, అలాగే రోమ్ ఇవాళ, అలాగే ఈజిప్ట్ ఇవాళ 13 దేశాలు కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత కూడా భారతదేశం నిలిచి ఉంది. ఈ దేశం మీద ఎన్ని దండయాత్రలు జరిగాయి. గ్రీకులు, హూనులు, బర్బరులు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, షేకులు, పఠానులు, మొఘలులు, ఆంగ్లేయులు ఒకరి తర్వాత ఒకరు 1000 సంవత్సరాల పాటు ఈ దేశం మీద దండయాత్రలు చేసిన తర్వాత కూడా ఈ దేశం లేచి నిలిచి. ఎందుకో తెలుసా? దీని వెనక రహస్యం, దీని వెనక మర్మం, దీని వెనక సీక్రెట్ మీకు అర్థమైందా? అప్పుడప్పుడు చెప్తుంటారు మాంత్రికుడి ప్రాణం ఎక్కడ ఉందంటే 7 సముద్రాలు అవతల మర్రి చెట్టు తొర్రలో పక్షి. ఆ పక్షి ఎక్కడ విడిస్తే మాంత్రికుడు చచ్చిపోతాడు. భారతదేశం యొక్క రహస్యం ఎక్కడుంది? 2 అక్షరాలు కలిగిన వ్యక్తి ఈ భారతదేశాన్ని నడిపిస్తుంది. 2 అక్షరాలు కలిగిన వ్యక్తి భారతదేశాన్ని యొక్క సంస్కృతికి సమున్నతమైన స్థానంలో నిలబడుతున్నారు. 2 అక్షరాలు కలిగిన వ్యక్తి ప్రపంచంలో విద్వాంసుని, జాతీయ మీటింగ్, మహాపురుషుని పరాక్రమంతో నిర్మాణం చేస్తున్నారు. ఎవరు ఆ 2 అక్షరాలు కలిగిన వ్యక్తి? ఎవరో తెలుసా అండి? ఆ 2 అక్షరాలు కలిగిన వ్యక్తి ఎవరో కాదు సుమా, అమ్మ. అమ్మకి ఇంగ్లీష్ రాదు, అమ్మకి ఇంకేషన్ తెలియదు, అమ్మకు గ్రామర్ తెలియదు, అమ్మ బడికి వెళ్ళకపోవచ్చు, అమ్మ ఎంబీఏ చదవకపోవచ్చు, మేనేజ్ బీటెక్లు, హైటెక్లు, ఎంటెక్లు చేయకపోవచ్చు. కానీ అమ్మ భర్తతో, అమ్మ ఆడపిల్లతో, అమ్మ కోడలతో, అమ్మ కొడుకుతో, అమ్మ అల్లుడితో, అమ్మ కుటుంబంలో ఉండే సభ్యులతో, అమ్మ ఇంట్లో ఉండేటువంటి పండుగలు, పప్పాలు, నోములు, రకరకాల ఆచార వ్యవహారాలతో, అమ్మ పక్కింటి వాళ్ళతో, ఆ గ్రామంలో ఉండే అందరితో. ఆ విధంగా ప్రపంచంలో మొట్టమొదటి మేనేజ్మెంట్ గురువు భారతదేశంలో అమ్మ. డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు ఎలా పొదుపు చేయాలి, దేనికోసం ఖర్చు పెట్టాలి, ఈ రకంగా అన్ని వివరాలు చదువుకోకుండా పర్వాలేదండి. ఆ రకంగా బడ్జెట్ నియంత్రించి పొదుపు చేసి కుటుంబాన్ని నడపగలిగేటువంటి 32 కుటుంబాలు కలిగిన 32 కోట్ల కుటుంబాలు కలిగిన దేశం భారతదేశం. అందుకే ఇంగ్లాండ్ మనం ఏమని పిలుస్తాం? ఇంగ్లాండ్ ఫాదర్లాండ్ అంటాం. మన దేశాన్ని మనం ఏమంటాం? మదర్లాండ్. భూమిని భూమాత అంటాం. పశువులు, గోవులు ఏమంటాం? గోమాత. గంగా నదిని ఏమంటాం? తులసి చెట్టుని ఏమంటాం? చూసారా? పశువు, పక్షి, చెట్టు ఏమి తేడా లేకుండా అందరూ తల్లితో సంపాదిస్తాం. ఆకాశంలో సౌరమండలంలో ఉండే చంద్రుణ్ణి మనం ఏమని పిలుస్తాం? మీ అమ్మ తమ్ముడు మామ అని పిలుస్తున్నా. సౌరమండలంలో చల్లని కిరణాలిచ్చే చంద్రుణ్ణి సైతం మామా అని పిలవగలిగే దేశం భారతదేశం. అందుకే దేశం బ్రతుకుంది, అందుకే దేశం అమరమైనటువంటిది. ఈ దేశాన్ని ఇస్లాంతో, ఈ దేశాన్ని క్రైస్తవంతో పోల్చొద్దండి.
ఈ దేశం ఇంకొక దేశంతో పోల్చకూడదు. గగనం గగనాకారం. ఏమండి, ఆకాశాన్ని పోల్చాలంటే ఏముండాలి? పక్కన ఇంకొక ఆకాశం ఉండాలా వద్దా? భూమిని పోల్చాలంటే ఏముండాలి? పక్కన భూమి ఉండాలా వద్దా? సముద్రాన్ని పోల్చాలంటే ఏముండాలి? పక్కన సముద్రం ఉండాలా వద్దా? భారతదేశాన్ని పోల్చాలంటే ఏముండాలి? ఉందా ప్రపంచంలో? మనకంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి చైనా దేశంలో ఇవాళ చాలా మంది వృద్ధులున్నారు, యువకులు లేరు. కానీ భారతదేశంలో 40 కోట్ల మంది యువకులు ఉన్నారు. రాబోయేటువంటి శతాబ్దం భారతదేశానికి. స్వామి వివేకానంద, గుర్తుపెట్టుకుంటూ స్వామి వివేకానంద ఆ రోజు మహాసభలో, విశ్వమత మహాసభలో మాట్లాడుతున్నప్పుడు అతని వెనుక గవర్నమెంట్ లేదు, అతని వెనుక సైన్యం లేదు, అతని వెనుక లక్షలాది అనుచర వర్గం లేదు. స్వామి వివేకానంద ఏముందని చెప్పేసి ఆ రకంగా నిర్భయంగా మాట్లాడాడు. స్వామి వివేకానందకి ఏ రకమైన ధైర్యం వచ్చింది, అతని వెనుక ఎవరున్నారు అలాంటి పరాక్రమము, ధైర్యము అతని అందంగా చూపించగలిగాడు. మీకు తెలుసిన స్వామి వివేకానంద వెనక ఏముంది? స్వామి వివేకానందని అడిగాడు ఒక ఆయన, స్వామీజీ ఇదేంటి స్వామీజీ అదరగొట్టారు మీరు, మీకు భయం లేదా స్వామీజీ, ఎందుకు స్వామీజీ మీకు ధైర్యం ఎలా మాట్లాడారు అని అడిగారు. అప్పుడు స్వామీజీ చెప్పాడు, నేను ఉపనిషత్తులు చదివాను. ఉపనిషత్తులో ఒక వాక్యం నేను పదే 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 ఆకర్షించి, ఏమున్నా ఉపనిషత్తులో అభి అభి అని రాసి, అభి అభి అంటే ఏంటంటే దీనికి వద్దు నిర్భయంగా ముందుకెళ్ళు, దీనికి వద్దు నిర్భయంగా ముందుకెళ్ళు, ఆ రకంగా పదే పదే ప్రబోధించిన ఆ 2 పదాలు ప్రపంచంలో నేను ధరించి మాలలాగా ప్రపంచంలో తిరుగుతున్నానన్నాడు స్వామి వివేకానంద. కానీ స్వామి వివేకానంద ఉపనిషత్తులు ఉన్నాయి, స్వామి వివేకానంద రామాయణ మహాభారతాలు ఉన్నాయి, స్వామి వివేకానంద విశాలమైన మహాసాగరం ఉంది. స్వామి వివేకానంద ఎవరున్నారు? ఇంకా గెలీలియో లేనప్పుడు, కోపర్నికస్ లేనప్పుడు, గురువులు అనేటువంటి శాస్త్రవేత్తలు లేనప్పుడు, విమానాన్ని కనుక్కునేటువంటి రైతు సోదరులు లేనప్పుడు, ప్రపంచంలో విమానాన్ని కనుక్కునేటువంటి భరద్వాజులు ఉన్నారు స్వామి వివేకానంద వెనుక. సున్నానిచ్చినటువంటి ఆర్యభటుడు వెనుకున్నాడు. అదంతా ఎల్లోరా హంపీలో ఉండేటువంటి అన్ని రకాల శిల్పాలకి సుందరమైనటువంటి అద్భుత కళా చిత్రాలను చెక్కినటువంటి శిల్పులు ఉన్నారు స్వామి వివేకానంద వెనుక. ఈజిప్ట్ లో చచ్చిపోయినటువంటి మమ్మీల తన కట్టేటువంటి నాణ్యమైన బట్టలు నేర్చేటువంటి ధర్మవరం ఉంది, సిరిసిల్ల ఉంది, వెంకటగిరి ఉంది. భారతదేశం కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ఆసియా ఖండానికి అన్నం పెట్టగలిగే రైతులకు జన్మనిచ్చినటువంటి దేశం భారతదేశం. ఇదండి భారతదేశంలో స్వామి వివేకానంద వెనుక ఉన్నటువంటి కళా ప్రతిభలు, కళా సంపన్నతలు భారతదేశంలో స్వామి వివేకానందని ముందుకు నెట్టాయి. అందుకే స్వామి వివేకానంద వెనుక ఈ యొక్క సాగరం మహాసముద్రం వెనుకున్నప్పుడు స్వామి వివేకానంద నడుస్తుంటే భారతదేశం నడిచింది. అమెరికాలో అతను వేలు చెక్కుతుంటే నా భారతదేశంలో వేలు చెక్కినట్టే. స్వామి వివేకానంద ఆ యొక్క హ్యాండ్సమ్ పర్సనాలిటీ చూసి భారతదేశం అటువంటి బిల్ పవర్ కలిగినటువంటి దేశంగా ఒక్కసారి ప్రభావించింది. స్వామి వివేకానంద 20 నిమిషాల ప్రసంగం నిస్పరైనటువంటి అలాంటి అందరి హృదయాన్ని కదిలించినప్పుడు భారతదేశం ప్రపంచానికి ఒక షాక్ ఇచ్చింది. అందుకే స్వామి వివేకానంద అంటే ఎవరండి? స్వామి వివేకానంద అంటే మరెవరు కాదు, భారతదేశం. అలాంటి భారతదేశంలో స్వామి వివేకానందని వారసులం మనమంతా. ఎవరు హీరో? నా హీరో ఎవరు? స్వామి వివేకానంద. పెద్దలకు లిప్స్టిక్ పూసి, ముఖాలకి పౌడర్లు పూసి, ₹1,00,000 ₹2,00,000 తీసుకుని అంగి విడిచి బ్యాంకు చేసే సల్మాన్లు కాదు మనకి హీరోలు. ప్రభావం రమ్మకృష్ణ కాదు మనకి హీరోయిన్లు. ఇదిగో డబ్బులు ఆశించకుండా పవిత్రత, నిస్వార్థత, స్వచ్ఛత, త్యాగం ఇలాంటి 3-4 భూషణాన్ని ధరించి ప్రపంచమంతా చుట్టి వచ్చినటువంటి స్వామి వివేకానందని గుండెల్లో పదిలో పలుచుకున్న ప్రతి వ్యక్తి ఈ దేశంలో దేశభక్తి. స్వామి వివేకానంద అమెరికాకు వెళ్లి ఉపన్యాసం ఇచ్చిన తర్వాత వేదికి దిగి నడుస్తుంటే అమెరికాలో ఒక గొప్ప ధనికుడు వచ్చాడు. స్వామీజీ ఈరోజు మా ఇంటికి రండి స్వామీజీ, మీ కాలు మా ఇంట్లో పెడితే మరియు పావనమవుతుంది స్వామీజీ అన్నారు.
ఆ ఇంటికి వెళ్ళాడు స్వామీజీ. ఆ ఇంట్లో రాత్రి పడుకోవడం కోసం మేడ మీద హంసతులిక తల్పం వేశారు. హంసతులిక తల్పం పక్కనే పంచపక్ష పరమాణాలు పండ్లు పలహారాలు పెట్టారు. మీకు తెలిసిన స్వామి వివేకానంద ఆ రోజు నిద్రపోలేదు. పండ్లు పలహారాలు తినలేదు. కింద పడి దొరలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు వ్యక్తి. ఆ ఏడుపుకి, ఆ కన్నీల ధారకి తన యొక్క శరీరం మీద ఉన్న దుస్తులని తడిసిపోయాయి, కళ్ళు ఎర్రబడాయి. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏమని ఏడుస్తున్నాడు స్వామి వివేకానంద? ఓ జగజ్జనని, ఓ ప్రపంచ మాత, అమెరికా ఏ పుణ్యం చేశారని ఇవన్నీ విలాసాలు, నా భారతదేశం ఏం పాపం చేసిందని దుర్బలుల్ని, దళితుల్ని, పీడితుల్ని అన్నాడుతున్నారు నా దేశంలో. స్వామి వివేకానంద డబ్బు కోసం, కేవలం తనకి కీర్తి ప్రతిష్టల కోసం, దేనికెక్కి తన వాగ్దాటికి చూపించడం కోసం కాదండి అమెరికాకు వెళ్ళింది. నా భారతదేశంలో కోట్లాది మంది అన్నార్థులకి అన్నం పెట్టాలి, నా యొక్క దేశం యొక్క సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని అనేటువంటి అపరమైన దేశభక్తుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద 4 సంవత్సరాలు తిరిగి ఓడ ఎక్కి భారతదేశానికి తిరిగి ప్రయాణం అవుతుంటే ఒక అమెరికా వాడు అడిగాడు స్వామి వివేకానందని. ఏమడిగాడు? స్వామీజీ, మీరు భారతదేశం నుంచి అమెరికాకు వచ్చారు కదా, అమెరికాకు రాకముందు భారతదేశం అంటే ఏమనిపించింది? అమెరికాను చూసిన తర్వాత భారతదేశం అంటే ఏమనిపిస్తుంది? ప్రశ్న అర్థమైందా? అమెరికాకు రాకముందు భారతదేశం, అమెరికా చూసిన తర్వాత భారతదేశం. స్వామీజీ చెప్పారు, నేను అమెరికాకు రాకముందు భారతదేశాన్ని ప్రేమించేవాడిని. అమెరికాకు వచ్చిన తర్వాత అమెరికాలో విలాసాలు, విద్యలు, మేడలు, నగరాలు, అమెరికాలో ఉండేటువంటి లగ్జూరియస్ లైఫ్, అమెరికాలో ఉండేటువంటి ధనము, అమెరికాలో ఉండేటువంటి సంపత్తి, ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజున నా దేశంలో ఉండేటువంటి చెట్లను ప్రేమిస్తున్నా, చేమను ప్రేమిస్తున్నా, రాయిని ప్రేమిస్తున్నా, రప్పను ప్రేమిస్తున్నా, అణువును ప్రేమ పెరిగిందని ప్రకటించినటువంటి దేశభక్తులు స్వామి వివేకానంద. మిత్రులారా, ఈ రోజున భారతదేశంలో 27 కోట్ల మంది ప్రజలు ఒక పూట భోంచేస్తున్నారు. ఈ దేశంలో 3 కోట్ల మంది ప్రజలు 2 పూటల భోజనం లేక అల్లలాడుతున్నారు ఈ దేశం. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీలో 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంగిలి ఎత్తుకుని ఏడుకుంటున్నారు, తింటున్నారు ఈ దేశంలో. గత 5-6 సంవత్సరాలుగా ప్రపంచానికి అన్నం పెట్టగలిగేటువంటి నా రైతులు 3,50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ దేశంలో. ఏ దుస్తులు ధరించి గొప్పగా అనుకుంటున్నామో, ఏ చేనేత దుస్తులు ధరించి మేము చాలా గొప్పవాళ్ళగా భావిస్తున్నామో, ఆ చేనేతను నేర్చినటువంటి కార్మికులు 1000 మంది ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు చేస్తున్నారు. చిత్రమైనటువంటి స్థితి భారతదేశంలో. అందుకే స్వామీజీ ఏమన్నారు ఆ రోజున, నాకు 200 మంది యువకులు ఉంటే చాలండి, ఈ దేశం యొక్క అదృష్టాన్ని చూపిస్తాను ప్రపంచానికి అన్నాడు స్వామి వివేకానంద. ఏమండి, ఇంతమంది యువకులు ఉన్నారు భారతదేశంలో, ఒక్కరైనా ఇద్దరైనా ఎంటెక్లు, బీటెక్లు, ఇంజనీరింగ్ చేసేటువంటి వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి డొనేషన్లు కట్టి అప్రూవ్ చేసినటువంటి అమ్మ గురించి, నాన్న గురించి, వ్యవసాయం